హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 7వ భాగాన్ని వినేద్దాం. గతం నుంచి వెనక్కి వస్తారు అభి, మహాలు. ఆ రోజు నువ్వు మీ అక్క మనసులో నేనున్నానని చెప్పబట్టే కదా ఆ రోజు నువ్వు చెప్పినట్టు ఇంట్లో చెప్పి ఆ మ్యారేజ్ బ్యూరో ద్వారా మీ నాన్నని అప్రోచ్ అయ్యాను జాను కోరిక తీర్చడానికి. అవునా కాదా అంటూ కోపంగా ఊగిపోతాడు అభి. మహా మౌనంగా తలదించుకొని ఉంటుంది. నువ్వు ఇలా చెప్పకపోతే ఎన్నాళ్ళైనా జాను ప్రేమ కోసం వెయిట్ చేసేవాడిని. ఈరోజు ఈ గుండె కోత నాకు ఉండేది అని అంటుంది వసుంధర. ఇంతకన్నా ఎక్కువ బాధే ఉండేదిరా. ఇంకా జానకి నిన్ను ప్రేమిస్తుందన్న అపోహలో ఉంటూ మహా చేసిన తప్పేంటి? జాను మనసులో నువ్వు ఉన్నావని అనుకొని నీలాంటి వాడు తన అక్క జీవితంలో ఉంటే తన అక్క సంతోషంగా ఉంటుందనుకుంది. అలాగే తన కోరిక తీర్చినట్టు ఉంటుందనుకుంది. కానీ తనకు తెలియదుగా జానకి ఆలోచన ఎలా ఉందో. మనం ఒక అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వెళ్తాం. ఆ అమ్మాయిని అందంగా రెడీ చేసి మన ముందు కూర్చోబెడతారు. కానీ ఆ అమ్మాయి మనసు అందమైనదా కాదా అన్నది మనకెలా తెలుస్తుంది? ఆ అమ్మాయితో సమయం గడిపే కొద్దీ తెలుస్తుంది. కానీ జానకి మొత్తం కుటుంబం దగ్గరే నిజం దాచింది. ఆఖరికి మనం వెళ్ళి పెళ్లి చూపులు చూసి ముహూర్తం పెట్టుకున్న తర్వాత కూడా నిజం దాచి ఆఖరి రోజులో ఇలా చేసింది. అందులో మహా తప్పే ఉంది అని అంటుంది. ఉంది అని అంటాడు అభి. తప్పు తనది ఉంది. ఏంటంటే ఆ వ్యక్తి తనకి తెలిసే జానకి విషయం మనకి చెప్పలేదు అని అంటాడు. అందరూ మహా వైపే చూస్తారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నాకు ఆ వ్యక్తి తెలీదు అంటుంది మహా. తెలియకపోతే ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి అంటూ కోపంగా ఊగిపోతాడు అభి. ఏం ఫోటోలు అని అంటాడు జగదీష్. ఒక్క నిమిషం అని అంటూ తన దగ్గరున్న ఫొటోస్ చూపిస్తాడు. ఫొటోస్ని చూసిన జగదీష్ ఇంకా కుటుంబ సభ్యులు నివ్వెరపోతారు. కానీ వసుంధర మాత్రం మాట్లాడుతూ, ఇవి చూసే నువ్వు మహాని తప్పు పడుతున్నావా అభి అని అంటుంది వసుంధర. ఎందుకు రాకూడదు అంటాడు. ఎందుకంటే ఇలాంటి ఫొటోస్ 100 మార్ఫింగ్ చేయొచ్చు కనుక. ఆ అవసరం ఎవరికుంది మామ్ అని అంటాడు. అప్పటికీ నాకు మహాకి పెళ్ళి అనుకోనేలేదు అసలు. ఈ ఫొటోస్ చూస్తే నేను ఈ పెళ్లికి సిద్ధపడ్డాను అంటాడు. అంటే వాళ్ళకి ఆ అవసరం ఏముందని అనుకోమంటావు చెప్పు. అందుకని ఒక నీ తొందరపాటుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి చేయాలని చూసావా అభి అంటూ ఆసానంగా చూస్తుంది వసుంధర. ఒక్కటి తెలుసుకో, రేపు ఈ ఫొటోస్ తప్పు అని తెలిస్తే ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు మళ్ళీ మార్చగలవా? ఎవరైతే నీకు ఈ ఫొటోస్ సెండ్ చేశారో వాళ్ళు ఏమీ ఆలోచించకుండానే నీకు ఫొటోస్ పంపించారనుకుంటున్నావా అని అడుగుతూ ఉండగా అభి మౌనంగా నిలబడతాడు. మహా కన్నీళ్లతో నిలబడుతుంది. ఈరోజు నువ్వు ఒక్క ఫోటో చూసి ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మాకే ముందు చెప్పాలనే ఆలోచన కూడా రాలేదా? మేమున్నాం అనుకున్నావా లేదా? ఇంత పెద్ద చదువులు చదివావు, ఒక మూర్ఖుల్లాగా తేలిగ్గా నిర్ణయం తీసుకున్నావు. కోపంతో ఇదంతా ఎందుకు చేశావురా? ఎవరు చేశారన్న ఆలోచన కూడా రాలేదా నీకు అని అంటుంది. ఇంకా మౌనంగా నిలబడతాడు అభి. మహా కన్నీళ్లతో చూస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయిని భయపెట్టి ఇదంతా చేశావు, ఎలా చేయగలిగావు ఇదంతా అని అడుగుతుంది. నేను ఈ పెళ్లికి భయపడి ఒప్పుకోలేదు అత్తయ్య అని అంటుంది మహా కూడా. అందరూ మహా వైపే చూస్తారు అభితో సహా. అవును అత్తయ్య, ఆయన భయపెట్టారని ఈ పెళ్లి చేసుకోలేదు. అలాగే నా తండ్రి పరువు పోకూడదని కూడా కాదు అని అంటుంది. కానీ మహా, మరి ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? చెప్తాను. ఇప్పుడు మీరే చెప్పారు, ఒక్క ఫోటో చూసి నేను ఏ విధంగా తప్పు చేశానని నిర్ధారించుకున్నావు అన్నారు కదా. మరి ఒక్క లెటర్ చూసి మా అక్క లేచిపోయింది, పారిపోయిందని ఎలా నిర్ధారించుకున్నారు అని అంటుంటే షాక్ అయి నిలబడిపోతారు అందరూ. అలాగే మా అక్క ఏంటని మీ అందరికీ తెలుసు, కానీ నాకంటే కాదు, నా కుటుంబం కంటే కాదు కదా. తన లక్ష్యం మీకు తెలుసు. తన మనసు చూసి ఈయన అక్కని ప్రేమించారు అన్నారు. మరి ఆ మనసులో ఈయన తన మీద ప్రేమను చూశారన్నారు. మరి ఎప్పుడో అక్క ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి అక్కని తీసుకుని వెళ్ళిపోయారని ఎలా అనుకున్నారు అని అడుగుతూ ఉండగా, ఈయనకి అక్క మీద ఉన్న ప్రేమ నిజమా అబద్ధమా అంటుంది. ఒక వ్యక్తితో నవ్వుతూ మాట్లాడితే మా అక్కకి ఆయనకి సంబంధం ఉన్నట్టేనా? అక్క కనపడకపోయిన రోజు ఈయన కూడా కనపడడం లేదంట. అది ఈయన ఎంక్వైరీ చేశారంటూ చెప్తూ ఉంటుంది. ఒకవేళ అదే నిజమైతే నాకు ఈ వ్యక్తి ఎవరో కూడా తెలీదు. మరి ఈ వ్యక్తితో నా ఫొటోస్ ఎలా వచ్చాయి అంటే ఏదో జరుగుతుందనే కదా అర్థం. మా అక్క చుట్టూ, నా చుట్టూ, మీ చుట్టూ అంటూ అభిని చూస్తుంది మహా. అంటే ఏంటి నీ అర్థం అంటాడు నెమ్మదిగా గొంతు పెగిలిస్తూ అభి. చెప్తాను. మీ అందరూ ఆఖరికి మీరు కూడా అనుకుంటున్నారు మా అక్క ఈ పెళ్ళి మీరు అంటే ఇష్టం లేదని. నేను అక్కని అడగకుండానే మిమ్మల్ని ఇంట్లో మాట్లాడమని అన్నానని అనుకుంటున్నారా? కానీ అది నిజం కాదు. అభి షాక్ అయి నిలబడతాడు. అక్క మనసులో ఉన్నది తెలిసాకే నేను మిమ్మల్ని కలిశాను అని మాట్లాడాను కూడా అంటూ జరిగింది చెప్తుంది మహా. ఆ రోజు అభి, జానకి మాటలు విన్న మహా జానకి వాష్రూంలోకి వెళ్ళి వచ్చిన తర్వాత జానకి ముఖం చూసి అక్క అంటూ చూస్తుంది. జానకి మహాకి విషయం తెలియదని అనుకుని ఏంటి మహా అని అడుగుతుంది.
నీకు రామ్ గారి మీద ఉన్న ఒపీనియన్ ఏంటక్క అని అంటుంది మహా. ఒక్కసారిగా షాక్ అయి నిలబడిపోతుంది జానకి. తడబడుతూ ఫేస్ని పక్కకు తిప్పుకొని, ఏమంటున్నావు మహా, నాకు ఆయన మీద ఒపీనియన్ ఏంటి అని అడుగుతుంది. జానకిలో తడబాటుని చూసి, అదే అక్క, ఆయన మంచివారే కదా, ఎలాంటి చెడు లక్షణాలు లేవు అని అంటుండగా, చచా, ఆయన అలాంటి వాడు కాదు, చాలా మంచివారే. ఇంకా చెప్పాలంటే ఆయన లాంటి వారు లక్షల్లో కాదు 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 కోట్లలో ఒకరుంటారు. మంచి గుణం, అందరికీ మంచి చేయాలన్న స్వభావం, నా అభిప్రాయాలకు కూడా చాలా విలువ ఇస్తారు. నేనంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ అంటుంది ఫ్లోలో. ఒక్కసారిగా తనేమందో గమనించి మహానే చూస్తుంది జాను. మహా జాను ఫేస్లో భావాల్ని చూస్తూ, అంటే ఆయన నిన్ను లవ్ చేస్తున్నారు, అదే కదా నువ్వు చెప్పాలనుకున్నది అని అంటుంది. జాను కంగారుగా, మహా ఏంటిది, చిన్నపిల్లలా ఆలోచించు అంటూ కసురుతూ వెళ్ళిపోతుంది జాను. వెళ్తున్న జానకినే చూస్తూ ఉంటుంది మహా. అలా ఆలోచనలో మునిగిపోతూ ఉంటుంది. జానకి మహా ఏమందో గమనించిన తర్వాత సూటిగా మహాని చూడలేక ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. జానకి ఒళ్ళో తల పెట్టుకొని, అక్క, ఎందుకు నా నుండి నీ ముఖాన్ని దాచేస్తున్నావు, నువ్వు ఏదో తప్పు చేసిన దానిలా అని అడుగుతుంది. మహానే చూస్తూ ఉంది జాను. ఆయన నిన్ను ఇష్టపడుతున్నారు కావచ్చు, కానీ నీ నిర్ణయం ఏంటి అనేది కూడా ముఖ్యం కదా. ఆయన అప్పటి వరకు వెయిట్ చేస్తానని చెప్తున్నారు కదా అని అంటుంది. షాక్ అయి చూస్తూ ఉంది జాను. అంటే నీకు ఇదంతా ముందే తెలుసా అని అడుగుతుంది. విన్నానక్క, ఈరోజు మీ ఇద్దరు మాట్లాడుతున్నది అని అనగాని, వినే ఎందుకు అడిగావే అని అంటుంది. నాకు నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అడిగాను అని అంటుంది. అయితే విను, నాకు ఆయన మీద ఉన్నది మంచి ఒపీనియనే, కానీ అది ప్రేమ కాదు. నాన్న ఎవరిని చూపించి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పినా వారితో నా మెడలో తాళి కట్టించుకుంటాను. అంటే ఇష్టం లేని పెళ్ళైనా బలవంతంగా భరిస్తూ అంటున్నావా అక్క అంటుంది మహా. జానకి షాక్ అయి నిలబడుతుంది. ఏమంటున్నావు మహా అంటూ తడబడుతుంది జానకి. నేను ఏమంటున్నానో నీలో కలిగిన తడబాటే నీకు చెప్తుందక్క. నువ్వు నీ మనసుని చంపుకుంటున్నావు. నాకు తెలుసు అభి గారి మీద నీ ఒపీనియన్, కానీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు అంతే కదా. నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటానంటే నాన్న కాదంటారనే? నాన్న ఎప్పుడు మన ఇష్టాన్ని కాదని లేదు కదా అక్క. తండ్రిగా ఆయన మన సంతోషాన్నే కోరుకుంటారు. అందుకని ఆయన మన మీద పెట్టుకున్న ప్రేమని, నమ్మకాన్ని మనం దుర్వినియోగం చేసుకోవాలా మహా అంటుంది జాను. అక్క అంటూ చూస్తుంది మహా. అవును మహా, నాన్న మన ఇష్టాన్ని కాదనరు. ఆయన మన సంతోషం కోసం ఏమైనా చేస్తారు. ఇప్పటి వరకు ఆయన మన ప్రతి కోరికను తీర్చారు. అలాంటి తండ్రికి కూతులుగా మనం చేయవలసింది ఏంటి మహా? ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం. ఆయన ప్రేమని మనం చేతగానితనంగా తీసుకోకూడదు, మన స్వార్థానికి ఉపయోగించుకోకూడదు. అసలు ప్రేమనే మాటకి అర్థం చెప్పిందే మన తల్లిదండ్రులు. వారు మన మీద చూపించిన ప్రేమకి అర్థం వేరొకలా తీసుకుని ఆ ప్రేమను మర్చిపోయి ఎవరి మీదనో మనకి ప్రేమ పుట్టి వాళ్ళు లేకపోతే మనం ఉండలేమన్నట్టుగా ప్రేమను పెంచుకుంటాం. మన మీద తల్లిదండ్రులు చూపిస్తున్న నిస్వార్థమైన ప్రేమను మర్చిపోతున్నాం. తల్లిదండ్రులు మన ప్రేమను కాదంటే ఆ తల్లిదండ్రుల ప్రేమ కంటే మన ప్రేమే గొప్పది, ఏదో గొప్పది అనుకొని తల్లిదండ్రులు మర్చిపోయి పారిపోతున్నాం. ఏమని ఆలోచించు. ఎప్పటికైనా తల్లిదండ్రులే కదా మనమంటే ప్రేమ. అది వాళ్ళ వీక్నెస్ అనుకొని మనకి నచ్చిన పనులు మనం చేస్తున్నాం. కానీ దానివలన ఆ తల్లిదండ్రుల నరకం ఆ పిల్లలు చూడరు. కానీ నేను ఆలోచిస్తాను, నా తల్లిదండ్రుల ప్రేమే నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది. అందుకే రామ్ గారి మనసులో నేను ఆశలు పెంచాలని చూడడం లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను నా తండ్రి చెప్పిన పెళ్ళే చేసుకుంటాను. అది ఎవరైనా అని అంటూ మహాకళలోకి చూస్తుంది జాను. నాన్న నా మనసులో ఏముందో అది నేను అడగకుండానే చేస్తూ వచ్చారు. అది ఆయన ప్రేమ. ఆ ప్రేమను నేను నా స్వార్థం కోసం తప్పుగా ఉపయోగించుకోను. అంటే మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా అక్క? అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవా? ఒకవేళ అడ్జస్ట్ అయ్యి సంతోషంగా బ్రతికావే అనుకో, అది నువ్వు నీకు చేసుకున్న మోసం కాదా? కేవలం నీకు నువ్వు మోసం చేసుకోవడమే కాకుండా నీ మెడలో తాళి కట్టి నీతో జీవితం పంచుకోవాలని అనుకున్న వ్యక్తిని మోసం చేసినట్టే. రాయిలా నిలబడిపోతుంది జానకి ఆ మాటలు విని. నీకు మోసం చేయడం అన్నా మోసం చేసేవాళ్ళన్నా నచ్చరు కదక్క. మరి ఇంత పెద్ద మోసం నీకు నువ్వు చేసుకుంటూ ఇంకొకరిని ఎలా చేస్తావక్క అని అడుగుతుంది. జానకి ఆసానంగా మంచంపై కూర్చుండిపోతుంది. ఒక్కసారి ఆలోచించక్క. ఒప్పుకుంటాను, కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా చేసి తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోతున్నారు. కానీ అది వారి వారి ఆలోచన శైలి, వారి సంతోషం వారు చూసుకుంటున్నారు. అలా కాదని తల్లిదండ్రుల మీద నమ్మకంతో కొంతమంది వెళ్ళి నిజం చెప్తుంటే కొందరు తల్లిదండ్రులే అర్థం చేసుకుంటున్నారు, అందరూ కాదు.
ఈగోకి పోయి తమ బిడ్డల ప్రేమని అర్థం చేసుకోకుండా కర్కశంగా ప్రవర్తించిన తల్లిదండ్రులు లేకపోలేదక్క. అందుకే చాలామంది భయపడి నచ్చినట్టు చేస్తున్నారు. అలా అని అమ్మాయి ఎవరిని చూపిస్తే వారిని ఇచ్చి పెళ్లి చేయమని కాదు. ఆ వ్యక్తి ఏంటి, తన కంటి పాపను తనలా కంటికి రెప్పలా కాపాడుకోగలడా లేదా? బంగారాల్లో వజ్ర వైడూరాల్లో పెంచాల్సిన పని లేదు. కష్టపడి తన కష్టంతో తన బిడ్డని తన మనసుకి రానిలా చూసుకునే స్వార్థం, సామర్థ్యం ఉన్నవాడా కాదా అని ఆలోచించే తల్లిదండ్రులు చాలా తక్కువ ఉన్నారక్క. మన నాన్న ఇప్పుడు నేను చెప్పిన కోవకే చెందినవారు. ఆయనకి కావాల్సింది మన సంతోషం. ఆయనకి తెలుసు మనకి ఎలాంటి వాడు వస్తే మనం సంతోషంగా ఉంటామో. అభి గారు కూడా అలాంటి వారే. మరెందుకు నువ్వు వెనకడుగు వేస్తున్నావు అని అడుగుతుంది. జానకికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఒక్క మాట అక్క, ఇప్పుడు నాన్నకి నిజం చెప్పకుండా నాన్న నీకు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒకరోజు ఆయనకి నిజం తెలిసి నీకు నచ్చింది నీకు ఇవ్వలేకపోయానని ఆయన బాధపడితే నువ్వు సంతోషంగా ఉండగలవా అక్క? ఏ తండ్రి సంతోషం కోసం నువ్వు నీ వాల్యూస్ని కూడా వదలాలనుకుంటున్నావో ఆ తండ్రి సంతోషంగా లేకపోతే నువ్వు, నేను, ఈ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండలేమక్క. ఇంకా అందరి దృష్టిలో ఒక మోసపూరితమైన ఆడపిల్లగా మిగిలిపోతావా? ఒక్కసారి ఆలోచించు. శారీరకంగా ఒక వ్యక్తితో కలిస్తేనే అది కలయిక అనిపించుకోదక్క. మనస్సులు కలిసినా అది కలయికే. ఇంకా మీ మనస్సులు కలిసి నువ్వు ఆయన సొంతం అయ్యావో లేదో నీకు బాగా తెలుసు. ఒకవేళ ఒక్కసారి ఏ ఆడపిల్లకైనా ఒక్కసారి మానసికంగా కానీ శారీరకంగా కానీ కలయిక జరిగితే ఇంకొకరితో ప్రాణం పోయినా కలవలేరు. ముఖ్యంగా నా అక్క అయితే అస్సలు కలవలేదు. అవును కదా అక్క అని అడగగానే మహా అంటూ హత్తుకుంటుంది జాను కన్నీళ్లతో. అక్క అంటూ వీపు నిమురుతూ ధైర్యం చెప్తూ ఉంటుంది మహా. ఇప్పుడు ఏం చేయాలి మహా? నాకు నా నిర్ణయాన్ని నాన్నకి చెప్పడం కాదు, ఆయన మనసుకి నచ్చినట్టే మలుచుకొని పెళ్లి చేసుకోవాలని ఉంది. అది కేవలం రామ్నే అంటుంది జాను ఏడుస్తూ. మహా జానకి కన్నీళ్లను తుడిచి ఓదార్చుతూ ఉంటుంది. ఆ రాత్రంతా ఇద్దరు ఆలోచనలతో మునిగిపోతూ ఉంటారు. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఇంట్లో చెప్పి కాలేజీకి బయలుదేరతారు. అక్క, ఎన్ని రోజులు ఇలా నీ మనసులో ఏముందో తెలుసుకొని కూడా ముందు నువ్వు నీ మనసులో మాట చెప్పకుండా ఎంతకాలం అక్క అంటుంది. లేదు మహా, ఆయన మనసులో నేను ఆశలు పెంచలేను. అంటే అంటూ చూస్తుంది జాను. నాకు ఆయన్నే పెళ్లి చేసుకోవాలనుంది, కానీ అది నేను ఆయనకి చెప్పడం, ఈ మీటింగ్లు ఇవన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదా. మరి ఏం చేస్తామక్క? ఆయనకి చెప్పకపోతే ఆయన ఇంట్లో ఎలా మాట్లాడతారు? నువ్వు ఇంట్లో నాన్నతో చెప్పలేనంటున్నావు. ఇలా అయితే ఎలా చెప్పు? ఏం జరిగితే అది జరుగుతుంది మహా, కానీ ఇది నేను చెప్పలేను. అలాగే వేరే పెళ్లి కూడా చేసుకోలేను అంటూ నిట్టూర్చి, ఇలా అయితే మా బావగారు నువ్వు పెళ్లి కాకుండానే ముసలి వాళ్ళు అయ్యేలా ఉన్నారు అంటుంది. నెత్తి మీద ఒక్కటి వేస్తుంది జాను. అబ్బా అంటూ తలరుద్దుకుంటూ ఉంటుంది మహా. సరే ఒక్కటి చెప్పు, ఆయన ఇష్టాలు నీ ఇష్టాలు, ఆయన ఆలోచనలు నీ ఆలోచనలు ఒక్కలాగే ఉంటాయి కదా. అవును, ఇప్పుడు ఇదంతా ఎందుకే? అంటే ఆయన కూడా నీలాని ఆలోచించి నాన్నతో మాట్లాడలేకపోతున్నారేమో నీ మనసులో భయం కనిపెట్టి. అలా ఎలా నా మనసులో మాట తనకు తెలిసిపోతుంది అంటుంది. ఎందుకు తెలియదక్క, నిజమైన ప్రేమ పెదవులు కాదు, మనసులు మాట్లాడుకుంటాయంట. మీ మనసులు కూడా అలానే మాట్లాడుకుంటున్నాయేమో అని అంటుంది. జాను మహా మాటకి నవ్వుకుంటుంది. జాను నవ్వును చూసి, చెప్పక్క, అలా ఏమైనా నీకు ఆయన మనసులో మాట వినిపిస్తుందా అని అడుగుతుంది. ఆయన మనసుల మాట నాకు వినపడ్డేమో కానీ నా ప్రతి కోరిక, నా ప్రతి కళ మాత్రం ఆయనకు అర్థమవుతుంది. అయితే ఖచ్చితంగా ఇది కూడా అలానే అనుకుని వెనకడుగు వేస్తున్నారు ఆయన నీలానే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? ఇంకా ఎలా? నిన్ను చూస్తున్నాను కదా, ఆయన కూడా నీ జిరాక్స్ కాఫీ అని అర్థమవుతుంది అంటుంది. మనసులో నేనేదో ఒకటి చెయ్యాలి అనుకుంటుంది మహా. అలా అంతా విన్న కుటుంబ సభ్యులు మౌనంగా నిలబడిపోతారు. అభి కన్నీళ్లతో నిలబడి వింటూ ఉంటాడు. అక్క మిమ్మల్ని ఎంత ప్రేమించిందో నేను చూశాను. చెప్పడానికి తనకి ప్రాబ్లం అని కాదు, ప్రేమకున్న తన ఒపీనియన్ వేరు. మనసు మిమ్మల్ని కోరుకున్నా మీతో కలిపిన ఏ ప్రయాణమైనా పెళ్లితోనే సాగాలి అనుకుంది అని అంటుండగా అభి ఇంకా కుటుంబ సభ్యులు కన్నీటితో చూస్తూ ఉంటారు. ఆ రోజు మ్యారేజ్ బ్యూరో అంకుల్ వచ్చి మీ గురించి చెప్పి వెళ్ళిన తర్వాత నాన్న పాజిటివ్గానే తీసుకున్నారు. మీ సంబంధం ఖాయం అనుకుంటూ అక్కతో చెప్పాను. అక్క అంటూ పరుగున వెళ్ళి నవ్వుతూ సంతోషంతో జానుని హత్తుకుంటుంది మహా. ఆశ్చర్యంగా మహా ఏమైందే అని అడుగుతుంది. అక్క ఇప్పుడే అంటూ జరిగింది మొత్తం చెప్తుంది మహా. ఎలా ఇదంతా సాధ్యం మహా అని అడుగుతుంది. నువ్వు నాన్నతోనూ ఇటు అభిగారితోనూ చెప్పలేక మదన పడుతున్నావుగా, అందుకే నేనే అభిగారితో మాట్లాడాను. పర్ఫెక్ట్ వేలో నీ చేతిని నాన్న నుండి అడగమన్నాను. ఆయన కూడా ఒప్పుకుని ఇదంతా చేశారు. అంటే ఆయనకి నా లవ్ విషయం లేదు. నేను నువ్వు లవ్ చేస్తున్నావని
నా నోటితో చెప్పలేదు, ఎందుకంటే అది నీ నోటితో నువ్వే చెప్పాలక్క. కానీ ఆయనకి నీ మనసేంటో తెలుసు, అందుకే నీ కోరిక ఇది అన్నాను. ఆయన నీ కోరికను తీర్చాలి అనుకుంటున్నారు. ఒక ఆడపిల్లకి భర్త తన కోరికలను అభిప్రాయాలను గౌరవించేవాడిగా కావాలి. అభి గారిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయక్క. నిజంగా మీ ఇద్దరు ఒకరికొకరు అక్క అంటూ హత్తుకుంటుంది. సంతోషంతో హత్తుకుంటుంది జాను కూడా. ఇంకా ఆయన ఫ్యామిలీతో వచ్చి మాట్లాడడమే లేట్ అంటుంటే మహా అంటూ వస్తాడు వేణు అక్కడికి. జాను ఇంకా మహాలను చూసి, జాను నువ్వు ఇక్కడే ఉన్నావా అని అడుగుతాడు. మహా ఏంటి నానన్నది అభి అని అంటుండగా జాను సిగ్గుతో తలదించుకుంటుంది. అన్నయ్య అంటూ చేయి పట్టుకుని అటు చూడు అంటూ తలదిప్పుతుంది జాను వైపు మహా. జాను సిగ్గుపడడం చూసి, ఏంటిది మహా అని అడుగుతాడు. ఏంటంటే అభి గారు ప్రేమించింది అక్కనే గనక ఆయనే ఈ విధంగా ఆయన గురించి డీటెయిల్స్ పంపించారు అక్క కోరిక మీద అని చెప్తూ ఉంటుంది మహా. నోరెళ్ళబెట్టి చూస్తాడు వేణు. అంటే జాను అభి ఒకరినొకరు అంటూ ఈ విషయం నా దగ్గర దాచాడవాడు, ఇప్పుడే చెప్తాను వాడి సంగతి అని అంటాడు. అన్నయ్య అని అంటూ ఆపుతుంది మహా. ఏంటి అన్నట్టు చూస్తాడు వేణు. అక్క లవ్ చేస్తున్నట్టు ఆయనకి చెప్పలేదు, నువ్వు అది చెప్పకూడదు, అక్కే చెప్పాలి అని అంటుంది. ఏంటిది జాను అంటూ చూస్తాడు వేణు. ఏంటంటే అక్క నాన్న ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అందుకే ఆయనకి ఇంతకాలం ఓకే చెప్పలేదు. ఇప్పుడు కూడా నేనే వెళ్ళి మాట్లాడితే ఆయన అక్క కోరికను ఈ విధంగా తీర్చాలి అనుకుంటున్నారు అని అనగానే వేణు నవ్వుతూ చూస్తాడు జానుని. జానుని దగ్గరికి తీసుకుని, జాను అభి నిజంగా చాలా మంచివాడు, ఇన్ని రోజులు వాడు ప్రేమిస్తుంది నిన్నే అని తెలియక ఎవరా అని ఆలోచించాను, కానీ అది నువ్వే అంటే నిజంగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరే అయితే ఈ విషయం నేను అభిని అడగనులే, అడిగితే నీ గురించి నేను చెప్పాల్సి ఉంటుంది, కానీ మరీ ఎక్కువ లేట్ చేయకు, అభికి వెంటనే ఈ విషయం చెప్పు సరేనా అని అంటాడు. చిన్నగా నవ్వి సరే అంటుంది జాను. సరే అయితే నేను వెళ్ళి నాన్నకి అభి గురించి నాకు తెలిసింది చెప్తాను అంటూ వెళ్ళిపోతాడు వేణు. జానకి వైపే చూస్తుంది మహా. అంటూ ఇప్పుడు చెప్పు, ఎప్పుడు చెప్తావు మా బావగారికి అని అంటుండగా ఆలోచనలో పడిపోతుంది జానకి. జానకిని చూసి చెప్పు అక్క అని అడుగుతుంది. చెప్పాలనే ఉందే కానీ అని అంటుంది. అక్క అంటూ భుజంపై చెయ్యి వేస్తూ, ఇప్పటికైనా నీ లవ్ విషయం ఆయనతో చెప్పక్క, లేట్ చేయకుండా ఆయనకి ఈ విషయం చెప్తే ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకంటూ కొన్ని జ్ఞాపకాలు ఉంటే మీ పిల్లలకి మీది లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవడానికి ఎంత బాగుంటుంది చెప్పు, ఇప్పటికైనా ఆయనతో చెప్పక్క అంటుంది. లేదు మహా, నేను అప్పుడే ఆయనకి నా లవ్ గురించి చెప్పను. కానీ ఎందుకక్క అంటూ ఆశ్చర్యంగా చూస్తుంది మహా. నా లవ్ గురించి నేను మా పెళ్ళైన మొదటి రోజే చెప్పాలనుకుంటున్నాను అంటుంది సిగ్గుతో. జాను సిగ్గును చూసి నవ్వుతూ, పెళ్లి రోజా లేదా ఫస్ట్ నైటా అంటూ చూస్తుంది మహా. జాను సిగ్గుతో నవ్వుకుంటూ మహా అంటూ పక్కకు తిరిగిపోతుంది. అర్థమైందిలే, అయితే మా బావగారికి ఫస్ట్ నైట్ ప్రపోజ్ చేసి మంచి స్వీట్ నైట్ని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నావు, నాట్ బ్యాడ్ అని అంటుంది. మహా అంటూ చిరుకోపంగా చూస్తుంది జాను సిగ్గుతో. అయితే సరే, నువ్వు ఏ విధంగా సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నావో నీ ఇష్టం, కానీ ప్రపోజ్ దగ్గర ఎక్కువ సిగ్గుపడి లేట్ చేయకే, మళ్ళీ మీ ఫస్ట్ నైట్ ముహూర్తం దాటిపోగలదు అని అంటుంది. మహా అంటూ చెయ్యెత్తుతుంది జాను. తుర్రున పారిపోతుంది మహా. అలా జరిగింది వింటున్న అభికి కన్నీళ్ళు ఆగడం లేదు. జానకి తనని ప్రేమించిందంటే సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.